నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ చూస్తున్నారు కదండి బెల్లం. ఈ బెల్లాన్ని మనం వాడుతూ ఉంటాం. అయితే బెల్లం మనకి ఒక అద్భుతమైన శక్తినిస్తుంది. ఆరోగ్యపరంగా కానీ, తాంత్రిక పరంగా కానీ, జ్యోతిషపరంగా కానీ, కొన్ని ప్రయోగాలకి, కొన్ని దోషాలను తొలగించుకోవడానికని ఈ బెల్లాన్ని మనం అద్భుతంగా వాడుతూ ఉంటాం. అంత బాగా పనిచేస్తుంది. ఈ రోజున మనం పరిహారంలో ధనం నిలబడడానికి శనివారం రోజున బెల్లంతో ఒక చిన్న పరిహారం అనేది చేయండి. బెల్లం కొన్ని గ్రహాలకు, నైవేద్యాలకు, తంత్రమంత్ర పూజలకు, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలకు దివ్యమైన ఔషధంగా వాడుతూ ఉంటాం. ఈ శనివారం రోజున మీరు ఈ పరిహారం చేసి చూడండి. డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటాయి. మీరు అప్పుల నుంచి బయటపడతారు. అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి? డబ్బు ఎందుకు నిలబడటం లేదు? అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? డబ్బులు ఇంట్లో ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి? పొదుపు ఎందుకు చేసుకోలేకపోతున్నాం? వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి. జాతకంలో ఎవరికైనా కుజదోషం ఉంటే ధనం అనేది నిలబడదు. చాలామంది ఇల్లు కట్టుకుంటారు. ఇంట్లో కావలసిన వస్తువులన్నీ, అంటే ఖరీదైన వస్తువులు, అంటే వాహనాలు కొంటారు, వస్తువులు కొంటారు, ఇంకా ఫ్రిడ్జ్, ఇలాంటి ఏవైనా సరేనండి, ఇలాంటి కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక 2-3 నెలలకే వాటిని అమ్మేసుకుంటారు. మీరు అప్పులు చేసే కొంటారు, తర్వాత అప్పులు తీర్చలేక అమ్మేసుకుంటారు. ఇలా జరుగుతుందంటే మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. జాతకంలో ఎవరికైనా కుజగ్రహ దోషము, కుజుడు బలంగా లేకపోవడం వల్ల ధనం అనేది నిలబడదు. సొంత ఇల్లు, ఇళ్ల స్థలాలు, వాహనాలు ఇలాంటి వాటిని కొనలేరు. కొన్నా కానీ త్వరగా అమ్మేసుకుంటుంటారు. ఏదో ఒక ధన సంబంధించిన విషయాల మీద మీకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. చేతిలో ₹1 కూడా మిగలదు. ఇలాంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నారంటే మీ జాతకంలో కుజ ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఈ ప్రభావాన్ని మీరు తొలగించుకోవడానికి ఈ పరిహారాన్ని శనివారం రోజున బెల్లంతో చేసి చూడండి. మనం నిత్యం వాడుకునే పదార్థం ఇది. ఈ పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల జాతకంలో కుజగ్రహం బలపడుతుంది. ఇంకా మీరు ఇల్లు, వస్తువులు, వాహనాలు వీటన్నిటిని కూడా కొనగలే ఒక శక్తి వస్తుంది మీకు. అంటే ఆ మార్గాలను చూపిస్తుంది మీకు. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి. ఆడవారైతే నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇక మిగతా ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. కానీ ఆడవాళ్ళు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. ఇక ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్తాను. ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఈ పరిహారానికి బెల్లం కావాలి. అలానే ఈ పరిహారాన్ని అయితే రావి చెట్టు దగ్గర చేయాలి. ఇంకా ₹1 కాయిన్ కావాలండి. అలానే ఒక ఎర్రటి క్లాత్ కావాలి. ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. ఇక మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు కాస్త మోటివేషన్గా ఉంటుందండి. ఒక లైక్ ఇవ్వండి. అలానే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నవారు, మీ చుట్టుపక్కల వారు కానీ, మీ రిలేషన్స్ వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. వారి సమస్యకు ఒక హెల్ప్ చేసిన వారు అవుతారు, ఒక మార్గం చూపిన వారు అవుతారు. ఒకరికి మనం సహాయం చేస్తే భగవంతుడు మన జీవితంలో ఎలాంటి సమస్యలు రానియకుండా మనకు తోడుగా ఉంటాడండి ఎల్లప్పుడూ. తప్పకుండా షేర్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక ఈ వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి. ఎలాంటి డౌట్స్ అనేవి రావు, ఆఖరి వరకు చూడండి. ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీరు ఒక శనివారం రోజున ఇలాంటి ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి. దానిలో కొద్దిగా చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ మాత్రం చాలు. అది తెల్ల బెల్లమైనా పర్వాలేదు, నల్ల బెల్లమైనా పర్వాలేదండి. కొద్దిగా పెట్టండి ఈ మాత్రం. ఇక తర్వాత ఒకే ₹1 బిళ్ళను పెట్టండి. తర్వాత దీన్ని మూటగా కట్టండి. ఇక మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో, అంటే ఇల్లు, వాహనాలు, అలానే వస్తువులు ఏవైతే కొనలేకపోతున్నారో, ఇంట్లో ఆర్థిక సమస్య ఎక్కువగా ఉంది, డబ్బు అనేది నిలబట్టలేదు, ఇలాంటి సమస్య నుంచి బయటపడాలని మనసులో గట్టిగా చెప్పుకొని తర్వాత ఈ మూటని పారే నీటిలో వదిలేయండి. మురికి కాలువలో కాదండి, మంచినీటి కాలువలో కానీ, నదిలో కానీ. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీళ్ళు లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు, అంటే ఇది సింగిల్గా ఉన్నా పర్వాలేదు, లేదంటే రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉన్న చోట అయినా సరే ఈ మూటని అక్కడ పెట్టేసి వచ్చేసేయండి. ఈ పరిహారాన్ని మీరు ఉదయం నుంచి సాయంత్రం లోపుగా చేయాలండి. ఇక ఈ పరిహారాన్ని ఎన్ని వారాలు చేయాలంటే ఒక 5 శనివారాలు చేయాలి. ఈ 5 శనివారాల మధ్యలో ఆడవారికి నెలసరి సమయం వస్తే ఆ వారాన్ని మీరు వదిలేసి మిగతా వారాలన్నీ కూడా లెక్కలోకి తీసుకొని కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కుజబలం పెరుగుతుంది.
ఒకవేళ బయటికి ఎక్కడికైనా ఊరికి వెళ్ళాల్సిన అవసరం పడింది, మీరు వేరే ఊరికి వెళ్ళినా కానీ ఇప్పుడు చెప్పుకున్న విధంగా మూటను కట్టి మీరు వెళ్ళిన ఆ ఊరిలో దగ్గరలో ఎక్కడైనా పారే నీరుంటే అక్కడ ఆ మూటను వేసేయండి, లేదంటే రావి చెట్టు మొదట్లో పెట్టేయండి. ఈ పరిహారం అండి. తర్వాత రెండో పరిహారం కూడా చెప్తాను ఇక్కడ. మీరు శనివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ కాస్త చిన్న బెల్లం మొక్కనైనా సరే ఆ రోజున మీరు దూడని కలిగి ఉన్న ఆవుకి తినిపించండి. మీరు మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ మీకు వీలైన ఒక రోజున తినిపించండి. అయితే మీరు బెల్లం ముక్క పెట్టినప్పుడు ఆవు మీ చేతి నాకినప్పుడు మీ మనసులో ఏవైతే ఆ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని అర్థం చేసుకోవాలండి మీరు. అంటే ఆవు ఖచ్చితంగా మీ చేతిని నాకాలి. అలా నాకితేనే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలా మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ దూడ ఉన్న ఆవుకి తినిపించండి. ఖచ్చితంగా ఇన్ని వారాలు చెయ్యాలి అనేది ఏమీ లేదండి, మీరు చేస్తూ ఉండండి, మీకు మంచి మార్పులు అయితే ఉంటాయి. ఆ విధంగా మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ మీకు కుదిరిన రోజు తినిపించండి. అలానే మరొకటి చెప్తానండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన ప్రతి చిన్న విషయానికి గొడవలు, అనవసరమైన గొడవలు వస్తున్నాయి, ఇంట్లో ప్రశాంతత లేదు. అలాంటప్పుడు మీరు శనివారం రోజున ఒక చిన్న బెల్లం మొక్కని మీ ఇంట్లో ఉన్న చెట్లను అంటే కుండీలో పెంచుతూ ఉంటారు కదండి, ఆ కుండీలో ఉన్న మట్టిలో పాతి పెట్టేయండి. ఒకవేళ మీ ఇంట్లో పెరడు ఉండి చెట్లు ఉంటాయి కదండి, ఏదో ఒక చెట్టు దగ్గర కాస్త మట్టి తీసేసి ఈ బెల్లం మొక్కను పాతి పెట్టండి. ఎక్కువ అవసరం లేదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ మాత్రం చాలు. బెల్లం మొక్క మట్టిలో పాతి పెట్టేయండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి, ప్రశాంతత వస్తుంది. ఈ పరిహారాన్ని ప్రతివారం చేయనవసరం లేదండి, నెలకు ఒక్కసారి చేస్తే చాలు. ఇక్కడ చెప్పే పరిహారాలన్నీ కూడా కుజదోషం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు చెప్పానండి. ఇవన్నీ మన మనోసంకల్పాన్ని బట్టి నెరవేరుతాయి. మన ప్రేరణ, మన నమ్మకం అటన్నిటిని బట్టి ఉంటుంది. కాబట్టి చెప్పుకున్న పరిహారాలు అయితే చాలా చిన్న పరిహారాలు, పెద్దగా ఖర్చు లేనివి, కానీ నమ్మకంతో మీరు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. నా సమస్యలు తీరిపోతున్నాయి అని మీరు ఒక దృఢ సంకల్పంతో చేయండి. బెల్లమే కదా అని మీరు తక్కువ అంచనా మాత్రం వేయకండి. ఇక్కడ మీరు చూసుకుంటే దేవుడికి నైవేద్యంగా పెడతారు, పూజలుగా వాడుతుంటారు, ఆరోగ్యపరంగా వాడుతూ ఉంటాం. ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన ప్రాకృతికమైన పదార్థం ఇది. ఈ విధానాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించండి. ఏవైతే కోరికలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు, ధన లాభం కలుగుతుంది. ఇవన్నీ కూడా సిద్ధి ఉపాయాలండి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాలను పొందుతారు, మార్పులను అయితే చూస్తారు. తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, ఆచరించాలనుకున్నా, మీకున్న సమస్యలను పోగొట్టుకోవాలనుకున్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.